హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సౌత్ లాంగ్వేజెస్. ఈరోజు వీడియోలో ప్రయాణం చేసేటప్పుడు జరిగే కన్వర్జేషన్స్ కొన్ని పదాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే సెంటెన్సెస్ ఆల్రెడీ తెలుగు కన్నడ, తెలుగు తమిళ్ కాంబినేషన్లో చేశాను. ఇప్పుడు తెలుగు అండ్ మలయాళం ఈ కాంబినేషన్లో చూద్దాం సేమ్ సెంటెన్సెస్. ముందుగా, మైసూరుకు వెళ్ళే బస్సు ఇక్కడ ఆగుతుందా? దీనిని మలయాళంలో కన్నడ తమిళంలాగా కు వచ్చినప్పుడు కొన్ని పదాలు అయితే అర్థం. అంటే మైసూరుకు అన్నప్పుడు కన్నడలో మైసూరుగే, తమిళంలో మైసూరుక్. కానీ మలయాళంలో గే కు అనే పదాలు రాదు. ఊరి పేరు ఎప్పుడు మైసూర్, బెంగళూరు, తుమ్కూర్ ఇలా ఊరి పేర్లు మాత్రమే వస్తుంది. ఎలా అంటే మైసూరుకు వెళ్ళే బస్సు అంటే మైసూర్ పోవున్న బస్సు. ఇక్కడ జస్ట్ మైసూర్ అని మాత్రమే వచ్చింది. మైసూరుకు వెళ్ళే బస్సు, మైసూర్ పోవున్న బస్సు. ఇక్కడ, ఈవిడే, ఆగుతుందా, నిర్తో లేక నిర్తున్నదానో. నిర్తో అనేది కరెక్ట్ పదం. మైసూరుకు వెళ్ళే బస్సు ఇక్కడ ఆగుతుందా? మైసూరు పోవున్న బస్సు ఈవిడే నిర్తో. సమాధానం అవును, ఆగుతుంది. అదే నిర్తుం. అవును అనే పదాన్ని మలయాళంలో రెండు విధాలుగా చెప్పచ్చు. ఒకటి అదే అని, ఇంకొకటి ఆన్. రెండు విధాలుగా కూడా చెప్పచ్చు. అవును ఆగుతుంది అంటే అదే నిర్తుం లేక ఆన్ నిర్తుం. ఇంకో సమాధానం లేదు, ఆగదు. మలయాళంలో ఇళ్ళ, నిర్తిల్ల. సెకండ్ సెంటెన్సు, మీరు అడిగిన బస్సు వస్తూ ఉంది చూడండి. మలయాళంలో మీరు అంటే నింగల్, అడగటాన్ని చోదిక్కుగా, అడిగిన అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి చోదిచ్చ. మీరు అడిగిన, నింగల్ చోదిచ్చ బస్సు వస్తూ ఉంది. వన్ను కొండిరికియాను. ఇది రాసే విధానం వన్ను కొండిరికియాను. కానీ మాట్లాడేటప్పుడు వన్నోండిరికియా, వన్ను కొండిరికియాను, వన్నోండిరికియా. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు ఎలా, రాసేటప్పుడు ఎలా అనేది. చూడండి అంటే చూసేదాన్ని నోకు, చూడండి అంటే నోకుగా. మీరు అడిగిన బస్సు వస్తూ ఉంది చూడండి. నింగల్ చోదిచ్చ బస్సు వన్నోండిరికియాను నోకుగా. తర్వాత సెంటెన్సు, త్వరగా ఎక్కండి లేదంటే వెళ్ళిపోతుంది. మలయాళంలో త్వరగా అంటే పెట్టన్ను, ఎక్కండి కైరు, కైరు అంటారు లేక కేరు. మోస్ట్ కేసెస్లో కేరు అని మాత్రమే యూజ్ చేస్తుంటారు. త్వరగా ఎక్కండి అంటే పెట్టండి కేరు. లేదంటే ఇల్లంగి, వెళ్ళిపోతుంది. పొయ్కోళం లేక పొక్కోళం. త్వరగా ఎక్కండి లేదంటే వెళ్ళిపోతుంది. పెట్టన్ని కేరు, ఇల్లంగి పొక్కోళం. తర్వాత సెంటెన్సు, కూర్చోడానికి సీటు దొరుకుతుందా? నాకు అనారోగ్యంగా ఉంది. ముందు చెప్పినట్టు ఆరోగ్యం, అనారోగ్యం అనేది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కామన్ వర్డ్. అది కాకుండా లోకల్ లాంగ్వేజెస్లో అంటే ఒంటికి బాగులేదు. కన్నడలో మైಗೆ ಹುಷಾರಿಲ್ಲ, తమిళంలో ఉడంబుకు సరియిల్ల, మలయాళంలో ఎనికి సుగ ఇల్ల. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. కూర్చోవడానికి, కూర్చోవడాన్ని మలయాళంలో ఇరిక్యు. కూర్చోవడానికి ఇరిక్కాన్ లేక ఇరిక్కాన్. సీటు దొరుకుతుందా? సీటు కిట్టో,
కిట్టో లేక కిట్టుమో అనేది రాసేటప్పుడు ఇచ్చేస్తారు. మాట్లాడేటప్పుడు అయితే కిట్టుమో అన్నారు. కిట్టో ఇరిక్యాన్ చీటి కిట్టో నాకు ఒంటికి బాగులేదు. ఎనికి అతనికి సుగ ఇల్ల. తర్వాత సెంటెన్సు తర్వాత స్టాప్ వరకు ఆగండి. చాలామంది దిగుతారు, అప్పుడు కూర్చోవచ్చు. తర్వాత అనే పదం తమిళంలో మలయాళంలో ఒకే విధంగా ఉంటుంది. అడుత్త తర్వాత స్టాప్ అంటే అడుత్త స్టాప్. వరకు వరై తమిళంలో వరైక్కుం, మలయాళంలో వరై. తర్వాత స్టాప్ వరకు ఉండండి. అడుత్త స్టాప్ వరై నిక్కు. చాలామంది దిగుతారు. చాలామంది అంటే కొరే ఆల్కారు. దిగుతారు అంటే ఇరంగం లేక ఇరంగున్నదాన. చాలామంది దిగుతారు అంటే కొరే ఆల్కారు ఎరంగున్నదాన లేక కొరే ఆల్కారు ఎరంగం. అప్పుడు కూర్చోవచ్చు. అప్పుడు అంటే అపోల్. కూర్చోవచ్చు ఇరిక్యాం పట్టుం. కూర్చోవడాన్ని ఇరిక్యుగా కూర్చోవచ్చు ఇరిక్యాం పట్టుం లేక ఇరిక్యాం కొళ్ళుం. ఇరిక్యాం పట్టుం అనేది కరెక్ట్ వర్డు. తర్వాత సెంటెన్సు ఎక్కడికి వెళ్ళాలి. మైసూరుకు వెళ్ళాలి. ఇది కండక్టర్ మనతో టికెట్ అడిగేటప్పుడు వాడే పదం. ఎక్కడికి వెళ్ళాలి దానికి సమాధానం మైసూరుకు వెళ్ళాలి. ఎక్కడ అంటే ఎవిడే. వెళ్ళాలి అంటే పోవడం. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎవిడే పోవడం. కానీ మోస్ట్ కేసెస్లో ఎవిడే పోవడం అని అడగరు. ఎంగొట్టు పోవడం లేక ఎంగొట్ట పోవేండే ఇలా అడుగుతారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ఎంగొట్టు పోవడం. అప్పుడు మనం చెప్పే సమాధానం మైసూరుకు వెళ్ళాలి, మైసూరు పోవడం. ఇప్పుడు టికెట్ అడిగేటప్పుడు ఎలా అడుగుతారు. టికెట్ ధర ఎంత. మలయాళంలో టికెట్ ఎత్రయా. ఎంత అంటే ఎత్ర లేక ఎత్రయాణ. ధర అంటే తమిళంలో విళై, మలయాళంలో విల. టికెట్ ధర ఎంత. టికెట్ విల ఎత్రయాణ. ఉదాహరణకు 120 రూపాయలు. మలయాళంలో 120. తెలుగులో రూపాయలు అంటాము. మలయాళంలో 120 రూబే. రూపాయలు అని రాదు, ప్రతిదానికి కూడా రూబే అంటారు. 10 రూబే, 20 రూబే, 100 రూబే ఇలా. ఇప్పుడు స్టాప్ వచ్చినప్పుడు దిగండి అని ఇలా చెప్తాడు. మీ స్టాప్ వచ్చింది, దిగండి. మీ స్టాప్ మలయాళంలో నింగళ్ళ స్టాప్. వచ్చింది పాస్ట్ టెన్స్ కాబట్టి రావడాన్ని వరు. వచ్చింది అంటే వన్ను. మీ స్టాప్ వచ్చింది, నింగళ్ళ స్టాప్ వన్ను. దిగండి ఈ రంగుగా లేక ఈ రంగు. మీ స్టాప్ వచ్చింది, దిగండి. నింగళ్ళ స్టాప్ వన్న ఇరంగు. లేక ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. నింగళ్ళ స్టాప్ ఎత్తి ఇరంగు. ఎత్తి లేక వన్ను రెండూ కూడా సేమ్ మీనింగే, ఏదైనా ఇచ్చేయచ్చు. ఈ రోజుకైతే ఇన్ని సెంటెన్సెస్ అయితే చాలు. ఇంకొన్ని సెంటెన్సెస్ తర్వాత వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉందని. థ్యాంక్ యూ.